అనపకాయ కుడుములు మన తెలంగాణలో చాలా ఫేమస్ రెసిపీ అండ్ వీటి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ అనప గింజలలో ఐరన్, జింక్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి అండ్ హెయిర్ గ్రోత్కి కూడా యూజ్ అవుతాయి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ అండ్ వాటి యూజెస్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇక్కడ అనపకాయని ఒలిచి తీసుకోవాలి అండ్ ఇక్కడ పచ్చి బఠానీ కూడా యూస్ చేస్తున్నా. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత ఈ బీన్స్ని మనం వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇవి బాయిల్ అవుతాయి, తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, జీలకర్రని ఇలా పేస్ట్ చేసుకోవాలి. కుడుములలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే: మెంతాకు, కొత్తిమీర, ఉల్లి, ఎల్లికాడలు. వీటిని చిన్నగా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. వింటర్ సీజన్లో ఇవి బాగా దొరుకుతాయి కాబట్టి ఈ సీజన్లో కుడుములని ఎక్కువగా చేసుకుంటారు. ఇక్కడ సాల్ట్ వేసుకొని వాటర్ని హీట్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ బియ్యం పిండిని ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్న బీన్స్ అన్నీ వేసుకోవాలి. ఇందులో కొత్తిమీర, మెంతి, ఉల్లి, ఎల్లికాడలు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ వేసుకుంటే సాల్ట్ కలవదు, ఇప్పుడే వేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటూ దీన్ని కలుపుకోవాలి. ఇక్కడ మేమైతే బ్రౌన్ రైస్ పిండిని వాడాము. రేషన్ బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకున్నాము. తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకొని ఉండలు కట్టేలాగా కలుపుకోవాలి. ఇక్కడ పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉండలు కట్టేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 2 చేతులను ఇలా ప్రెస్ చేస్తూ బాల్స్ లాగా చుట్టుకోవాలి. మరి చిన్నగా కాకుండా మీడియం సైజులో చేసుకుంటే కుడుములు అనేవి బాగా ఉడుకుతాయి. ఇప్పుడు ఒక పెద్ద బాల్ తీసుకొని అందులో వరిగడ్డిని వేసుకోవాలి. తర్వాత ఒక 1 లీటర్ వరకు వాటర్ని అందులో పోసుకొని ఈ కుడుములన్నింటినీ దానిపై ఇలా పెట్టుకోవాలి. ఒకదానికొకటి అంటుకోకుండా దూరంగా పెట్టుకోవాలి. అప్పుడే కుడుములు అనేవి బాగా ఉడుకుతాయి. ఇక్కడ మేము స్టవ్ మీద కాకుండా పొయ్యి మీద పెట్టుకున్నాం. కుడుములు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మీకు అవైలబుల్గా లేకపోతే ఇడ్లీ స్టీమర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మరొకసారి చెక్ చేసుకొని ఈ కుడుములని టర్న్ చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. 10 మినిట్స్కి ఒకసారి టర్న్ చేసుకోవాలి. ఒక 20-25 మినిట్స్లో ఇవి ఉడికిపోతాయి. ఇక్కడ కుడుములు అనేవి రెడీ అయిపోయాయి. వాటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అనపకాయ కుడుములు రెడీ. ఇందులో మనం ఆయిల్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.